డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కంగ్రాచులేషన్స్. సో బాగున్నావు అమ్మా? బాగున్నా బిడ్డ. బాగున్నా. తింటున్నావా టైంకి? తింటాను. తింటున్నావా టైంకి? తింటున్నావా? సో మొన్న వచ్చినప్పుడు ఏమో డల్ అయినావు. సో ఇప్పుడు కూడా డల్గానే కనిపిస్తుంది, ఎందుకంటే నిన్న మొత్తం బిజీ అయినట్టున్నావు కదా. ఇవాళ మాత్రం తినలే. సో ఇప్పుడు తిన్నావు కదా, నాకు కూడా ఛాయ్ అయితే తాగినావు. తినలే? చాయ్ తాగినా. మరి తినలేమంటారు? చాయ్ అన్నం తినలే బేట. ఎందుకు? నీకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. తినాలనిపించలే. సో సంతోషమా? నా కొడుకు ఏకంగా సంతోషం ఉంది. ఎలా తినద్దు అనుకున్నా. అంటే కొడుకు గెలిస్తే అన్నం తినద్దు అనుకున్నావు ఈరోజు, ఎందుకంటావు? అట్లా నాకు మంచి అనిపించింది. హనుమాన్ టెంపుల్ కాడ వంట చేపిస్తున్నాం, ఇక తినద్దాను. ఎట్లా అనిపిస్తుందమ్మా అసలు? ఒక రైతు బిడ్డ నుంచి ఒక బిగ్ బాస్ 7 విన్నర్ దాకా ఆ ప్రస్థానం కొనసాగింది. ఎట్లా అనిపిస్తుంది కన్న తల్లిగా నీ కొడుకుని చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ ఓట్లు వేసి గెలిపించారు, అందుకే మంచి అనిపిస్తుంది. జనాలు చాలా మంది జనాలు అందరూ ఓట్లు వేసి గెలిపించారు. చిన్నపిల్లల కాడికి వెళ్ళి అందరూ ఓట్లు వేసారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు చాలా మంది వేసారు. ఇక నమ్మిన అంటే ఏమో బిడ్డ వస్తాడో లేదో అనుకున్నా నా మనసులో అయితే. ఇక దేవుడు భగవంతుని దయ వల్ల వచ్చి ఫస్ట్ వీడియో చేసేటప్పుడు ఏమన్నా తిట్టినావంట? అస్సలు తిట్టలే. సపోర్ట్ ఇచ్చిన, చేయాల బిడ్డ అని, చేయాలని సపోర్ట్ ఇచ్చినాం. ఇద్దరం ఇచ్చినాం సపోర్ట్. వాళ్ళ బావ అక్క ఇట్లా అందరు సపోర్ట్ ఇచ్చారు. మంచిగా అనిపిస్తుంది. మంచి అనిపిస్తుంది. 2-3 సార్లు పోయినా. దీపావళి అప్పుడు, దీపావళి రేపన్నాక ఒకసారి, శనివారం ఆదివారం 3 సార్లు పోయినా. ఎట్లా అనిపిస్తుంది 3 సార్లు? నా కొడుకు చేయంగా ఏదో పల్లెటూరు నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినంటే గ్రేట్ అనిపించింది. కలిసిన 3 సార్లు కలిసిన. ఏమనలే, ఫోటో తీసుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. అన్నాడు విజయ్ గారు నీ కొడుకు చేయబట్టి వచ్చినావు అన్నాడు. మంచిగా సంతోషం అనిపించింది. బిగ్ బాస్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు లాస్ట్ ఇద్దరు నించురు, అమర్దీప్ ప్రశాంత్ ఇద్దరు స్టేజ్ పైన నించురు. టెన్షన్ అయింది బిడ్డ, ఎవరు గెలుస్తారేమో అని టెన్షన్ అయింది. ఇక టెన్షన్ అయ్యి దేవుళ్ళకి అందరికి మొక్కుకున్నా, నా కొడుకు కావాలి, కప్పు తీసుకురావాలి. ఇక రైతు బిడ్డగా పోయిండు, రైతు బిడ్డగా గెలవాలి, రైతులను అందరిని గెలిపించినట్టు అవుతుంది అనుకున్నా. అంతమంది 19 మంది అందరు జనాలను కూడా గెలిపించిండు నా కొడుకు కప్పు తీసుకొని వచ్చి. అందరి మనసుల్లో అందరు గుండెల్లో ఉన్నాడు నా కొడుకు. 19 మంది సినిమా కంటెస్టర్స్, అందులో ఒక రైతు బిడ్డ సామాన్యుడు. అసలు గెలుస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు. సో గెలిచి వచ్చిండు, అది నీ కొడుకు. నా కొడుకు మంచి గడియల పుట్టింది కాబట్టి గెలిచి వచ్చింది. సో వస్తున్నా జనాలు బయట మిమ్మల్ని, అదే ప్రశాంత్ వాళ్ళ మమ్మీ అని గుర్తుపడుతురా? మస్తు గుర్తుపడుతురు. ఎక్కడికి పోయినా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అని ఫోటోలు దిగుతురు, సెల్ఫీలు తీసుకుంటారు. ఏడిపోయినా ఏర్పాటు చేస్తారు. మన బస్సులో పోతేనే ఏర్పాటు చేసి బస్సు దిగంగానే సెల్ఫీ తీసుకుర్రు. ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది. నా కొడుకు చేయంగా అందరికి తెలిసిపోయినాయి. సో బాపు ఏమంటుండు, మంచిగా సంతోషంగానే ఉండు బాపు కూడా. ఆయన కూడా ఏర్పాటు చేసి ఫోటోలు దిగుతారు. సో ఇంకోటి, ప్రశాంత్ బయటికి రాగానే పెళ్లి చేస్తా అని చెప్పారు. సో మరి ఆలోచన చేసిరా? చెయ్యాలి. ఇక నా కొడుకుని మంచిగా అర్థం చేసుకొని వాడిని మంచిగా ఉన్న అమ్మాయిని చేస్తాం. చూస్తారా సంబంధం? ఇంకా చూసుడు ఏం లేదు, ఇంటికే రాలేదు, ఇంకే చూసుడు పెట్టినామా, చూడలే. ఇంకా నాగార్జున సార్ అన్నాడు కదా, నువ్వు పోయే వరకు లైన్లో నిలబడతారని. మాకు అదే ఉంది ఇక మనసులో కూడా. అంటే ఇప్పుడు ఆ లైన్ ఎంతమంది వచ్చి లైన్ కోసం వెయిట్ చేస్తారు? అంటే అందరు వస్తారా బిడ్డ, ఎవరో మనకి ఇక ఇలా రాసి పెట్టిన వాళ్ళు వస్తారు. ఓకేనా? లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోడు. చేసుకుంటే నీకు ఓకేనా? అస్సలు చేసుకోడు. వద్దంట అరేంజ్ మ్యారేజ్. ఆ బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాడు. మాట ఇచ్చిండు, బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. సో నిన్న స్టేజ్ పైన గెలిచిన తర్వాత కూడా ఇన్ని లక్షలు నేను రైతులకే ఖర్చు పెడతా అని చెప్పాను. కోపం రాలే అప్పుడు? నిజం చెప్పు. కోపం రాలే. నా కొడుకు కష్టపడ్డాడు, రైతులు ఎట్లా అనేది అన్ని తెలిసిపోయినాయి. రైతులకు ఇస్తా అనుకున్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేమేమనుకోలే, నా కొడుకు కష్టం కాబట్టి రైతులకు పంచుకుంటాడు, పంచుకోండి. మీకేం కోపం రాలేదు? అస్సలు కోపం రాలే, సంతోషం అనిపించింది. కారు కూడా బాబుకి ఇస్తాను ఇచ్చిండు కూడా. బాబుకు కారు ఇచ్చిండు, నాకు నెక్లెస్ ఇచ్చిండు. నెక్లెస్ ఇచ్చిండు. సంతోషమా? నెక్లెస్ అంటే అది చెక్ ఇచ్చిర్రు. చెక్ పోయి గుంట తీసుకుని వస్తాయి.
సంతోషం అనిపిస్తుంది కొడుకు అనిపించినందుకు. కొడుకు కష్టం మీద నాకు ఇచ్చిండు గిఫ్ట్. అలా బాబుకో గిఫ్ట్ ఇచ్చిండు, నాకో గిఫ్ట్ ఇచ్చిండు. బాబుకేమో కారు ఇచ్చిండు, నీకేమో నెక్లెస్ ఇచ్చిండు. మీరేమో మీ ఇద్దరు కలిసి ఆయన ఒక మంచి భార్యని ఇవ్వాలి. మరి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తా అంటారు. స్పైటీ మాట తెలుసా మనకు? నాకు అసలు చదివే రాలే, నాకు ఏమొస్తుంది బిడ్డ, అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి పోతానే ఉంటుంది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ, ప్రశాంత్, యావరు, ముగ్గురు. యావరు, శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములైనా కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు, వాళ్ళ 7 ఉన్న అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు. అప్పుడు నీకేం అట్లా అనిపించింది? మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు మరి? ఇక అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు, ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. కొన్ని సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నప్పుడు ఉంటది కదా నాని, ఏమన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్ని కలిసిపోతూనే ఉంటారు. అందరు బిగ్ బాస్లు ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. అంటే 109 days తర్వాత నీ కొడుకుని ఇంటికి రాబోతుండు. చాలా రోజులు నీ కొడుకుని మిస్ అయి ఉన్నావు కదా? మిస్ అయినా చాలా రోజులు, 3 నెలల 15 రోజులు మిస్ అయినా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంటికి రాబోతుంది నీ కొడుకు. సో ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా నీ కొడుకుకి ఇంటికి రాగానే? ఏం చెప్పాలి నాకు తెలియదు, చెప్పు నువ్వేంటి. గట్టిగా పట్టుకోవాలి కొడుకుని. నిన్న గట్టిగా పట్టుకున్నా, బిగ్ బాస్ అందులోనే పట్టుకున్నా, బిగ్ బాస్ లోనే గట్టిగా పట్టుకున్నా. సో చాలా మంది జనాలు కూడా వచ్చారు నిన్న, అన్ని లక్షల మంది. ఇప్పుడు ప్రశాంత్ కావాలి, ప్రశాంత్ గెలవాలని చెప్పి అంతమంది కోరుకోరు. సపోర్ట్ ఇచ్చారు నా కొడుకు, జనాలు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఆ జనాలందరికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక అందరికి ధన్యవాదాలు చెప్తాను, అందరికి ధన్యవాదాలు చెప్తున్నావు. సో మరి ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అటు మొదలు తిరగాల్సి ఉంటుంది, సినిమాలు అవి అనుకుంటా. మరి ప్లాన్ చేస్తారు ఏమన్నా? ప్లానా? ఇక ఆయన ఇష్టం బిడ్డ, ఇక ఆయన ఎట్లా రాసి పెట్టింది అట్లా చేస్తూనే ఉంటాడు. సో ముగ్గురు ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు? పెద్ద కొడుక, చిన్న కొడుక, మీ కూతురా? సమానమే, నా బిడ్డ ఫస్ట్, బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు, అందరు సమానమే నాకు. సో ఇప్పుడే మీ కూతురుతో కూడా మాట్లాడిన, అక్కతో ఫుల్ సంతోషంగా, వాళ్ళ హస్బెండ్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ వీడియోలు, అందరు తిడుతుర్రు వద్దు అని అన్నాడు. మళ్ళీ తర్వాత కూడా చెయ్యి నువ్వు తిట్టినా సరే అని సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ బావ కామెంట్ పెడితే ఆ విషయంలో కూడా చెప్పిండు, సపోర్ట్ ఇచ్చిండు. ఆయన కూడా మస్తు సపోర్ట్ ఇచ్చిండు, అబద్ధం ఆడద్దు, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చిండు, మా అల్లుడు కూడా సపోర్ట్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే అందరికి ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అందరికి ధన్యవాదాలు, అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను, టెన్షన్ అయింది బిడ్డ, ఎవరు గెలుస్తారేమో అని టెన్షన్ అయింది. ఇక టెన్షన్ అయి దేవుళ్ళకి అందరికి మొక్కుకున్నా, నా కొడుకు కావాలి, కప్పు తీసుకురావాలి. ఇక రైతు బిడ్డగా పోయిండు, రైతు బిడ్డగా గెలవాలి, రైతులను అందరిని గెలిపించినట్టు అవుతుంది అనుకున్నా. అందరు జనాలను కూడా గెలిపించిండు నా కొడుకు, కప్పు తీసుకొని వచ్చి అందరు